హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక కార్నర్ హౌస్ని చూడబోతున్నాం అండి. ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి, సూపర్గా ఉంటుంది అండ్ సెమీ కమర్షియల్ టైప్లో ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 3 షట్టర్స్ వస్తాయి, ఒక 1 BHK వస్తుంది ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా 2 BHK వస్తుందండి. హౌస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారండి, సూపర్గా ఉంది హౌస్. లోపల కూడా తీసుకెళ్తా, హౌస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. మనం హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే వరంగల్ హైవే నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి. మనకి అరౌండ్ ఒక 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవేకి ఉంటుంది. హౌస్ బోడుప్పల్లో ఒక మంచి లొకేషన్లో ఎక్సలెంట్గా డెవలప్ అయిన కాలనీలో ఉంటుందండి. మనకి ఇక్కడ సిసి రోడ్ అయిపోయింది, అండర్ డ్రైనేజ్ అయిపోయింది. ఒక సెమీ కమర్షియల్ టైప్లో ఉన్న రెసిడెన్షియల్ హౌస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ రెంటర్స్ కోసము షాప్స్, షట్టర్స్ అండ్ చాలా హౌసెస్ ఉన్న ఒక మంచి లొకేషన్ ఇది. ఇలాంటి ఒక మంచి లొకేషన్లో G+1 హౌస్ మనకు సేల్కి వచ్చింది. ఈ హౌస్ వచ్చేసి 142 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 32/40 సైజులో ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది సైజు. ఇలాంటి సైజులో ఉండే ప్లాట్ కూడా చాలా రేర్గా అండి కనిపించడం మనకి, ఓకేనా. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ గురించి మాట్లాడుకుంటే చూడండి, మంచి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు, చాలా సూపర్గా ఉన్నాయి. ఇక మనం లోపలికి వెళ్దాం, మీకు హౌస్ ఎలా ఉంటుందో ఇంకా చూపిస్తాను మీకు. ఈ హౌస్ సరౌండింగ్స్లో కూడా బచ్పన్ స్కూల్ కానివ్వండి, పల్లవి మోడల్ స్కూల్, ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. స్కూల్స్ చాలా దగ్గరలో ఉంటాయి. మంచి ప్రాపర్ రెసిడెన్షియల్ జోన్ ఉంటాయి ఇది, ఓకే. పార్క్స్ కానివ్వండి అవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ గేట్ వస్తుందండి, పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో ఈజీగా 2 కార్లు పడతాయి. అండ్ ఎంత పెడుతున్నా సరే పెద్ద కార్లు కూడా చాలా కంఫర్టబుల్గా పడతాయి. మన ఇన్నోవా కార్ లాంటివి చాలా ఈజీగా పడతాయి అన్నట్టు, ఓకేనా. మనకి మంచి బైక్ పార్కింగ్ కూడా వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంది. మొత్తం టైల్స్ వస్తాయి. ఇక్కడ 1 BHKకి మెయిన్ ఎంట్రీ అండి. ఇది టేక్ వుడ్ ఫ్రేమ్ ఉంటుంది, టేక్ వుడ్ డోర్ వస్తుంది. లోపలికి వెళ్దాం, చూపిస్తాను మీకు. ఇది ఇలా వచ్చేస్తే ఇది హాల్. బేసిక్గా వర్క్ ఉందండి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే కొంచెం వర్క్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇలా వచ్చేస్తే ఇది దేవుడికి అది కిచెన్ కూడా చాలా స్పేస్ చేసుకుంటుందండి. ప్రతి ఒక్కటి ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్, సింక్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్ అన్నీ ఇచ్చారు. ఇలా వచ్చేస్తే ఇది కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టైప్ వస్తుంది. 7 feet హైట్ వరకు టైల్స్ ఉంటాయి. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ మొత్తం ఉంటాయి దీంట్లో. ఇది బెడ్రూమ్. చాలా అంటే చాలా స్పేషియస్ వస్తుంది. ఫాల్ సీలింగ్ వస్తుంది. షెల్ఫ్స్ ఉన్నాయి, బీరువాకి ప్రొవిజన్ ఉంది, వెంటిలేషన్ కోసం అలా విండో ఉంది. ఫ్లోరింగ్ కూడా జరుగుతుంది. చాలా స్పేషియస్ ఉంది బెడ్రూమ్ కూడా. ఇక్కడ గమనిస్తే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHKతో పాటు 3 షట్టర్స్ ఉన్నాయి, ఓకేనా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ప్రతి డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి సంప్ ఉంది, వాటర్ సంప్ ఉంటుంది. బోర్ పాయింట్, ఇది బోర్ పాయింట్ అండి. ఇది వాటర్ సంప్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ చాలా అంటే చాలా విడ్త్ ఎక్కువలో వచ్చాయి. హైట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా క్లైంబ్ చేయొచ్చు. స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఉంటుంది. ట్యాప్స్కి ప్రొవిజన్, వాషింగ్ మిషన్ పాయింట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది, ఓకేనా. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ సూపర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. ఇది కార్నర్ హౌస్ కావడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. అండ్ అలాగే విడ్త్ 32 feet ఉండడం వల్ల మనకి స్టెప్స్ కూడా చాలా మంచిగా వస్తాయి. సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్లాస్ వర్క్ వస్తుందండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. టేక్ వుడ్ ఫ్రేమ్, టేక్ వుడ్ డోర్ అండి, ఓకే. ప్రజెంట్ టేక్ వుడ్ ఫ్రేమ్ ఉంది, మంచి టేక్ వుడ్ డోర్ వస్తుంది దీంట్లో. ఇలా వచ్చేస్తే ఇది హాల్. చాలా అంటే చాలా వైడ్గా ఉంటుందండి. నార్మల్ హౌసెస్లో కంపేర్ చేస్తే చాలా వైడ్గా ఉంటుంది హాల్. చూడండి ఎంత వైడ్గా ఉందో. ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్లోరింగ్ మొత్తం విట్టిఫైడ్ టైల్స్ వేశారు. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది, దాన్ని కస్టమైజబుల్ చేసుకునే విధంగా వదిలేశారు. ఆ విధంగా ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి, చూస్తున్నారు కదా. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ 2 windows ఇచ్చారు. కార్నర్ హౌస్ వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. హౌస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. విండోస్ కూడా UPVC విండోస్ విత్ గ్రిల్స్ ఉంటాయండి. ఫాల్ సీలింగ్లో మనకి 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఇచ్చారు, ఒక జూమర్ పాయింట్కి ప్రొవిజన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి స్లాబ్స్ మొత్తం ఆల్ట్రాటెక్ సిమెంట్తో చేశారండి. 16mm 12mm రాడ్స్ యూజ్ చేశారు. అండ్ మొత్తం ప్లాస్టింగ్ అంతా రామ్కో సిమెంట్ యూజ్ చేశారు. కరీంనగర్ బ్రిక్ యూజ్ చేశారు. మెటీరియల్స్ కూడా కాంప్రమైజ్ లేదు. ప్లాట్ సైజ్ ఏ విధంగా ఉంటుందో
కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుందండి. ఎక్సలెంట్ ప్లాట్ సైజు, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తోటి సూపర్ ప్రోడక్ట్ అండి. ఇది ఎక్సలెంట్ హౌస్. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వచ్చింది. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంటుంది డైనింగ్ ఏరియా కూడా. డైనింగ్ ఏరియాలో అక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, అక్కడ లో రూఫ్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా పక్కనే ఓపెన్ కిచెన్ అండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఓపెన్ కిచెన్. ఎక్సలెంట్గా వచ్చింది. కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు. ఈజీగా మనం ఒక 5-6 మెంబర్స్ అక్కడ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, కంజెషన్ అనే ఫీలింగ్ ఉండదు, అంత స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్ ప్లాట్ఫాము, కిచెన్ టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోలు, సబ్జాలు ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు. మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టైల్స్ కూడా మంచి ప్యాటర్న్లో ఇచ్చారు. కిచెన్లో ఇచ్చే టైల్స్ 2 ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది, కానీ ఎగ్జాస్ట్ హోల్ ఉందండి. అక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక ఫ్యాన్కి ప్రొవిజన్ ఇచ్చారు. చాలా అంటే చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి. సైజెస్ కూడా అసలు ప్రతి ఒక్క రూమ్ సైజెస్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ దేవుడి గది కూడా చూడండి, టేక్వుడ్ ఫ్రేమ్ ఉంది, మంచి డోర్ వస్తుంది. ఫ్లోరింగ్ కూడా విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్, స్టెప్స్ ఇచ్చారు, టైల్స్ కూడా మొత్తం వేశారు. మనిషి ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంటుంది దేవుడి గది కూడా. ఓకే, ఇందులో వచ్చేసి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుందండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది, టైల్స్ వేశారు. వెంటిలేషన్ కోసం ఈ విధంగా విండో ఇచ్చారు. కార్నర్ కాబట్టి మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఓకే, ఇలా వచ్చేస్తే యూటిలిటీ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. అరౌండ్ ఒక 3.5 feet విడ్త్ తోటి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. టైల్స్ 2 ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది. అక్కడ స్టోరేజ్ స్పేస్ కోసం షెల్ఫ్స్ ఇచ్చారండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. ఓకే, టైల్స్ చాలా బాగున్నాయి యూటిలిటీ ఏరియాలో. కింద యాంటీస్కిడ్ టైల్స్ యూజ్ చేశారు. ఇలా వచ్చేస్తే ఇక్కడ 2 bedrooms ఉంటాయి, 2 BHK కాబట్టి పైన. దాంట్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది కామన్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్టర్న్ టైప్ ఉంటుంది. కింద యాంటీస్కిడ్ టైల్స్, 7 feet హైట్ వరకు టైల్స్ అండి. ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది, గీజర్ పాయింట్ ప్రొవిజన్ ఉంది. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి, మంచి డే టైంలో వితౌట్ సింగిల్ లైట్ ఎక్సలెంట్ వెంటిలేషన్ తోటి హౌస్ ఉందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షేడర్ డోర్ వస్తుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి 6x6 బెడ్, చాలా కంఫర్టబుల్గా పడుతుంది. చాలా స్పేస్ ఉంటుంది. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఓకే, ఇక్కడ షెల్ఫ్స్ అండి, బీరువాకి ప్రొవిజన్ అక్కడ ఉంటుంది. సబ్జాలు ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ ఉంది, ఫాల్ సీలింగ్ కూడా. అండ్ స్లాబ్ యొక్క హైట్ కూడా నియర్లీ 11 feet ఉంటుందండి. స్లాబ్ హైట్ చాలా బాగుంది, మనకి డిస్టెన్స్ తెలిసిపోతుంది. ఓకే, వెంటిలేషన్ కోసం ఇలా విండో ఉంది. వెంటిలేషన్ అయితే సూపర్ అండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ టైల్స్ కూడా చాలా లగ్జరీ టైల్స్ యూజ్ చేశారు. చూడండి, సింగిల్ పీస్ టైల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. గీజర్ పాయింట్కి అక్కడ ప్రొవిజన్ ఉంది. ఓకే, షవర్కి ఇక్కడ ప్రొవిజన్ ఉందండి. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. కింద యాంటీస్కిడ్ టైల్స్ అండి, వెస్టర్న్ టైప్ వస్తుంది వాష్రూమ్. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. WPC డోర్ వస్తుంది. ఇలా వచ్చేస్తే నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అపోజిట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షేడర్ డోర్ వస్తుంది. వెంటిలేషన్ సూపర్గా ఉంది. మొత్తం టైల్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి టైల్స్. విట్రిఫైడ్ టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్ చాలా బాగుంది ఫాల్ సీలింగ్. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ షెల్ఫ్స్ ఉంటాయి. షెల్ఫ్స్ సబ్జాలు ఈ విధంగా ఇచ్చారండి. అండ్ మనకి బాల్కనీ కూడా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ. సో ఇది మొత్తం బాల్కనీ. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. కింద మొత్తం టైల్స్ కూడా సూపర్గా వేశారు. ఇక్కడ కూడా వాల్ టైల్స్ వస్తాయి. ఒక ట్యాప్కి కూడా ప్రొవిజన్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాలనీ కూడా చుట్టూ హౌసెస్, అన్ని హౌసెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్. షట్టర్స్ కూడా కింద షట్టర్స్ ఉన్నాయి, కానీ అది కూడా చాలా ఈజీగా రెంట్కి వెళ్ళిపోతాయి. పక్కన హౌస్కి కూడా షట్టర్స్ రెంట్కి వెళ్ళిపోయాయి. 3 షట్టర్స్, కింద ఒక 1 BHK అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అరౌండ్ ఒక 20,000 నుంచి 25,000 రెంట్స్ నుంచి వస్తుంది. తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను. అట్లీస్ట్ మినిమం 20,000 నుంచి 25,000 రూపీస్ మనకి రెంటల్ ఇన్కమ్ వస్తూ కూడా ఎక్సలెంట్గా చాలా స్పేషియస్గా ఉండే ఒక 2 BHK హౌస్ మనకు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకే అండి, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సెమీ కమర్షియల్గా షట్టర్స్ కంపల్సరీ ఉండాలనుకున్న వాళ్ళ కోసం ఈ హౌస్ అండి. ఓకే.
మీ ఫ్యామిలీలో ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా 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 నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.